లేవియాకాండం 22వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానంలో ఒకనికి కుష్ఠైనను శ్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవం వల్ని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడు స్ఖలిత వీర్యుడును. అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన పవిత్రుడైన మనిషినేమి ముట్టువాడును. అట్టి అపవిత్రత కలిగిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహంను కడుక్కొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే గదా. అతడు కళేబరంనైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారం మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వాని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే గాని విడనాడబడినదే కాని సంతానం లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారం తినవచ్చును గాని అన్యుడెవడనో దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దాన్ని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఇంటివారిలోనే గాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణలైనను మొక్కుబడులనైనను అర్పించినో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దోషం లేని మగదాన్ని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దాన్ని అర్పింపకూడదు. అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషం లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియూ ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గచ్చిరోగం గలదేమి, చిరుగులు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేక మందల్లోని దానినైనను స్వేచ్ఛార్పణంగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దాన్నే గాని విరిగిన దాన్నే గాని చితికిన దాన్నే గాని కోయబడిన దాన్నే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యం చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేన్ని తీసుకొని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకములుండును. అవి మీ పక్షంగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమంగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకల్లోని దైనను మీరు దానిని దాని పిల్లను ఒకనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దాన్ని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలను. మర్నాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను.
మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.